ట్రిబుల్ మార్చ్, కేజీఎఫ్ 2తో ఏప్రిల్ ఇలా 2 నెలలు దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. అలా నెలకో సినిమా అనే ట్రెండే నడిచింది. ఇప్పుడు ఈ నెల 29 నుంచి ప్రతి వారం 2-3 సినిమాల జోరు కనిపించబోతోంది. ఆచార్యతో పోటీ పడేందుకు సౌత్ లో 2 సినిమాలు రెడీ అయితే నార్త్ లో మరో 2 దాడి చేయబోతున్నాయి. చిరు చెర్రీ కలిసి చేసిన ఆచార్య ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా రాబోతోంది. ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ వస్తే మరో సినిమా విడుదలయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు సౌత్ కే పరిమితమయ్యే ఆచార్య వస్తోంది కాబట్టి మళ్ళీ పాత రోజులు వచ్చాయా? ఈ సినిమాకి పోటీగా 4 సినిమాలు రంగంలోకి దిగుతున్నాయా? విజయ్ సేతుపతి, సమంత, నయనతార కలిసి చేసిన మూవీ కన్మణి రాంబో కతీజా. ఈ సినిమా ఆచార్య మూవీ రావడానికి ఒకరోజు ముందు విడుదల కాబోతోంది. ఇక ఆచార్య మూవీ ఈ నెల 29న వస్తుంటే ఆ మరుసటి రోజు శ్రీ విష్ణు మూవీ భళా తందనాన రాబోతోంది. అంటే మెగా మల్టీ స్టారర్ మూవీతో పోటీ పడే ధైర్యం అటు తమిళ స్టార్ విజయ్ సేతుపతి, ఇటు శ్రీ విష్ణు చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఆచార్య మూవీ ఏప్రిల్ 29న వస్తోంది. అదే రోజు కాకపోయినా ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత అంటూ తెలుగు, తమిళ మూవీలు పోటీ పడుతున్నాయి. లెక్కే మార్చేశాయి. చిరు సినిమాకు పోటీ ఇచ్చే స్టామినా లేకున్నా ఎందుకు శ్రీ విష్ణు, విజయ్ సేతుపతి సినిమాలు ఆచార్యకు పోటీ వస్తున్నాయో తేలింది. మొన్నటి వరకు పాన్ ఇండియా మూవీస్ గోల ఉండటంతో చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. అందుకే రిస్క్ అయినా కానీ ఈ నెలాఖరులో థియేటర్స్ మీద దండెత్తే పనిలో ఉన్నాయి భళా తందనాన, కన్మణి రాంబో కతీజా సినిమాలు. బాలీవుడ్ కూడా గత 2 నెలలుగా RRR, KGF 2 దెబ్బతో డీలా పడింది. ఈ 2 సినిమాల జోరు తగ్గితే తమ సినిమాలు విడుదల చేయొచ్చు అనుకుంది. అందుకే ఈ నెల 29కే ముహూర్తం కుదిరింది. దీంతో అజయ్ దేవగన్ రన్వే కూడా ఆచార్య విడుదల రోజే రంగంలోకి దిగబోతోంది. హీరో పంటి సీక్వెల్ హీరో పంటి 2 కూడా ఈ నెల 29నే రాబోతోంది. హిందీ సినిమాలు ఆచార్యకు పోటీ కాకపోయినా ఆచార్యని హిందీలో విడుదల చేసే ఆలోచన ఉండటంతో లెక్కలు మారేలా ఉన్నాయంటున్నారు.